ఈరోజు వీడియో ఏంటనంటే మనం డైలీ వీడియోస్ పెడతాము యూట్యూబర్స్ కోసం మాత్రమే. ఈరోజు వీడియో ఏంటనంటే మిమ్మల్ని మోటివేట్ చేద్దాం అనుకుంటున్నా. సో నువ్వెలా మోటివేట్ చేస్తావని మీరు అడగద్దు, బట్ మిమ్మల్ని నేను మోటివేట్ చేస్తాను. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నాకున్న క్వాలిఫికేషన్స్ చెప్తా. నేను గత 5 ఇయర్స్గా యూట్యూబ్లోనైతే రన్ అవుతున్నాను. 5 ఇయర్స్గా యూట్యూబ్ కంటెంట్ మాత్రమే చేస్తున్నాను. 5 ఇయర్స్గా కొన్ని లక్షల రూపాయలు అయితే యూట్యూబ్ నుండి ఎర్న్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో వందల ఛానల్స్ని నేను మానిటైజేషన్ చేయగలిసాను. అంటే ఈ 5 ఇయర్స్ పీరియడ్లో ఈ ఇయర్లో ఇంచుమించుగా 25 ఛానల్స్ వరకు మానిటైజేషన్ చేయించగలిసాను. అలానే మీ ఛానల్ నేను మానిటైజేషన్ చేస్తానని చెప్పట్లేదు, బట్ ఏంటనంటే దీనికి ఒక ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట. అలా అని మీ దాంట్లో కంటెంట్ ఉంటేనే మేము మానిటైజేషన్ మీన్స్ అందరిలాగా మేము ఫేక్ చెప్పము. అంటే లైక్ తీసుకొని మానిటైజేషన్ చేసేస్తామని చెప్పము. మానిటైజేషన్ మేము చేయము, మీరు పెట్టే వీడియోస్కి మేము టిప్స్ ఇస్తాము. అంటే యూట్యూబ్ గైడెన్స్ ఇలాగ ఇస్తాం తప్ప డైరెక్ట్గా మిమ్మల్ని మానిటైజేషన్ చేసేస్తామని చెప్పము. దీనికి ఛార్జ్ గాను 999 రూపీస్ అయితే తీసుకుంటాం అనమాట. జస్ట్ మేము మాత్రమే కోర్సు మాత్రం ఇస్తాము అండ్ మా పర్సనల్ నెంబర్ ఇస్తాము. ఎనీ డౌట్స్ ఉంటే మేము కాల్ చేస్తాము, మాట్లాడతాము. అలానే మీది మాకు ఖచ్చితంగా మానిటైజేషన్ అయిపోద్దని మాత్రం చెప్పము. మీ టాలెంట్తో మీ కంటెంట్తో మీరు ఆర్గానిక్గా గ్రో ఎలా చేస్తామన్నమాట. అయితే ఇదంతా పక్కన పెడితే మిమ్మల్ని మోటివేట్ ఎలా చేస్తానో చెప్తాను. సో ఇంకా వీళ్ళకి తెలిపోదాం. సో గెట్ స్టార్టెడ్. బేసిక్గా చాలామంది ఛానల్స్ పెడతారు. అందులో కొందరు కొన్ని రకాల కేటగిరీస్ అయితే పెడతారనమాట. కొందరు టైం పాస్గా చేసుకునే వాళ్ళు ఉంటారు. అయితే టైం పాస్ కేటగిరీస్ అయితే కొన్ని చెప్తాను. మీరు వేరే వాళ్ళు వీడియోలు వాడుతున్నారంటే మీరు ఖచ్చితంగా టైం వేస్ట్ చేస్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు అని అర్థము. అండ్ మీరు వేసే కంటెంట్ ఖచ్చితంగా మీ ఓన్ కంటెంట్ ఉంటేనే మీరు ఏదైనా కంటిన్యూ చేయండి యూట్యూబ్లో. లేదు అంటే మీరు ఇన్స్టాగ్రామ్కి అయితే వెళ్ళిపోండి. అక్కడ ఏంటంటే ఓన్లీ ప్రమోషన్స్ కోసం మాత్రమే ఇన్స్టాగ్రాము. అక్కడ యాడ్స్ రావు, ఏమి రావు. చాలా వరకు రిస్ట్రిక్షన్స్ యూట్యూబ్ కంటే చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇన్స్టాగ్రామ్లో మీరు చేసుకోవడం బెస్ట్. యూట్యూబ్లోకి వస్తే ఓన్ కంటెంట్ చేసే వాళ్ళు మాత్రమే యూట్యూబ్లో ఉండండి. ఎవరో కంటెంట్ వాడుకొని మనం చేద్దామనంటే మీరు చేయకండి. సో ఇంకొకటి మోటివేషన్ అన్నాను కదా, ఖచ్చితంగా మీది మానిటైజేషన్ అవ్వాలనంటే మీకు మీ మీద నమ్మకం ఉండి తీరాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు మీ మీద నమ్మకం ఉండాలి. ఎందుకు అవ్వదు, ఈడికైంది, ఆడికైంది, అల్లాలకైంది, ఇల్లుకైంది, మనకెందుకు అవ్వదు అని చెప్పి ఖచ్చితంగా మీకు మోటివేషన్ అయితే మీలో మీరు పెంచుకోవాలన్నమాట. నాకు ఎప్పుడు అవుతుందిలే, నాకు అవ్వదులే అనుకుంటే అవ్వదు. అండ్ ఇంకొకటి, మీరు పెట్టే వీడియోస్ ఈరోజు పెడతారు, రేపు పెడతారు, ఎల్లుండి పెడతారు, వ్యూస్ రావట్లేదు అయినా పెడతారు. ఖచ్చితంగా సక్సెస్ అయిపోవాలి. మేము రోజుకు ఒక వీడియో పెట్టేస్తాము, అది కాదు ప్రాసెస్. ఖచ్చితంగా సక్సెస్ అయిపోవాలనితో పాటు మనం ఏం మిస్టేక్ చేస్తున్నాము, అసలు మనకి ప్రాబ్లం ఏంటి, ఈ వీడియోస్లో ఏది మైనస్ ఉంది అని చెప్పి ఒక 10 మందికి 15 మందికి పంపించండి ఆ వీడియో. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయని చెప్పండి. ప్లస్లు అయితే వద్దు కానీ మైనస్లు చెప్పండి అని ఒక 10 పాయింట్లు రాసుకొని ఆ 10 పాయింట్లని మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తూ మనం వీడియో చేస్తే ఖచ్చితంగా మీకు మంచిగా సక్సెస్ అవుతుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ నాదొక వీడియో ఉంది అనుకుందాం, బ్రో దానికి వాయిస్ బాగాలేదు, బ్రో దానికి ఆడియో బాగాలేదు, బ్రో దానికి మీరు చెప్పే విధానం బాగాలేదు, బ్రో వీడియో బాగాలేదు అని చెప్పి ఒక 3-4 పాయింట్లు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టారనుకోండి. అప్పుడు నేనేం చేస్తాను, వీడియో బాగుండడం కోసం నేను పెద్ద కెమెరాలు ఇవన్నీ కొనేను కదా, ఒక మొబైల్ తీసుకుంటాను, ఎడిటింగ్లోనే కొంచెం కలర్ గ్రేడింగ్ అంతా చేసుకుంటాను. అండ్ అదేవిధంగా కొంచెం అవుట్పుట్ కొంచెం లైటింగ్ ఉన్న దగ్గర పెట్టుకొని నీట్గా చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఆడియో కూడా కొంచెం ఒక మైక్, ఏదో మంచి మైక్ తీసుకొని మంచిగా నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకొని మంచిగా చేసుకుంటాను. ఇలా మనం రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ వీడియోలో అప్లై చేయాలన్నమాట. నేనేం తప్పుగా చెప్పట్లేదు. ఖచ్చితంగా మీ మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేస్తూ ముందుకెళ్ళాలి తప్ప రోజుకు వీడియో పడేద్దాం వస్తుందిలే, రోజు చెప్పాడు కదా, ఆ రోజుకు వీడియో పెట్టేస్తే మనకి వ్యూస్ వచ్చేస్తాయి అన్నాడు కదా, 3 నెలల తర్వాత రాకపోతే అడుగుదామని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అలానే వెయిట్ చేయండి, 3 నెలలు అయితే కంపల్సరీ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. కానీ మీరు ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి వీడియో ముందు వీడియో కంటే బాగుండాలి, అప్డేట్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఏ విధంగా అప్డేట్ చేసుకుంటూ ముందుకు పోతుంటారో అప్పుడు మాత్రమే వీడియోస్ అవుట్పుట్ బాగుంటుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి. అండ్ అదేవిధంగా వచ్చిన వ్యూస్ కూడా తక్కువ వ్యూస్ వస్తున్నాయి బ్రో, మాకు 30, 40, 50, 100 ఎలా వస్తున్నాయి బ్రో, ఇట్లుండి ఎలా వస్తాయంటే మీ కంటెంట్ బాగుంటే ఆ 100 మందిలో 10 మందైనా మీ సబ్స్క్రైబర్లు కాకుండా బయట వాళ్ళు ఉంటే మీ కంటెంట్ వేస్తే 10 మంది సబ్స్క్రైబర్స్ రావచ్చు కదా. మీరు అలా ఆలోచించట్లే. ఓన్లీ ఏంటంటే 150 వస్తున్నాయి బ్రో, ఎందుకు పెట్టాలి, 150 వస్తున్నాయి, 200 వస్తున్నాయి, ఏం పెడుతుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు.
అయితే నా ఛానల్లో 20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నా వీడియోస్ మహా అయితే 300, 500 ఆ రేంజ్కి వెళ్తున్నాయి. కానీ నేను ఎందుకు వీడియోలు చేస్తున్నాను? కొత్త వాళ్ళు చూస్తారు, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను కదా. మీరు కూడా అలానే అనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఎందుకు బ్రో మీకు వ్యూస్ రావట్లేదు కదా, మీరు ఎందుకు వీడియో చేస్తారని చాలామంది అన్నారు. వ్యూస్ రావట్లేదు అని ఛానల్ ఆపుకోలేను కదా. నా కంటెంట్ ఇది, యూట్యూబ్ సంబంధించిన కంటెంట్ నేను చేస్తుంటాను. ఇన్ఫర్మేషన్ ఉంటే తీసుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను వాయిస్ ఓవర్ గురించి ఒక వీడియో చేశాను తెలుగులో. అసలు అంత మంచి వీడియో ఎవరు చేయలేదు. దానికి 80,000 మంది చూశారు, సబ్స్క్రైబర్ 1000 మంది వచ్చారు. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఖచ్చితంగా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి చేస్తాం. కొత్త వాళ్ళకి అది చాలా బాగా ఉపయోగపడ్డది కదా. 7,000 మంది లైక్ కొట్టారు, 7,000 మందికి అది ఉపయోగపడ్డది కదా. ఇప్పుడు దాకా క్రియేటర్స్కి నేను కొంచెం ఎంతో కొంత సపోర్ట్ ఇచ్చాను కదా అని చెప్పి నేను ఫీల్ అవుతాను అనమాట. ఈ వీడియో చేశాను అనుకోండి, ఈ వీడియో ఒక్కరికి ఉపయోగపడినా నాకు చాలు కదా అని చెప్పి నేను వీడియో చేస్తాను. ఒక్క సబ్స్క్రైబ్ ఇచ్చినా నాకు హ్యాపీ. నేను మరీ చెప్తున్నాను, ఫోకస్ ఆన్ యువర్ కంటెంట్. మీకు వ్యూస్ రావట్లేదని మీరు నిరుత్సాహపడకుండా వీడియోస్ చేస్తూ వెళ్ళండి. ఒక్కనొక టైంలో సక్సెస్ అవుతారు. వీడియోస్ చేయమన్నాను కదా అని చెప్పి రోజు మీరు పెట్టేసి కాదు. ప్రతి వీడియోని చెక్ చేసుకోండి, అందులో ఏ మిస్టేక్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలు చేయకుండా ఉండేటట్లు నోట్ చేసుకోవాలన్నమాట. సో ఏం బాగోలేదు, చెప్పే విధానం బాగోలేదా, టాపిక్ బాగోలేదా, కంటెంట్ బాగోలేదా, మనకి ఎంచుకున్న కేటగిరీలో ఎటువంటి వీడియోస్ చేయాలి అని చెప్పి మీరు దాన్ని నోట్ చేసుకుంటూ చేయాలన్నమాట. ఫర్ సపోజ్ ఒక వీడియో చేస్తున్నారు అండ్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక కొబ్బరి చెట్టు గురించి చెప్తున్నారు. కొబ్బరి చెట్టుని చూపిస్తారు, నీట్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అంతా పెడతారు. కింద చాలా కామెంట్స్ వస్తాయి, కొన్ని నెగిటివ్ వస్తాయి, పాజిటివ్ వస్తాయి. బ్రో ఇలా ఉంది, ఇలా చేయండి బ్రో, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని కొందరు చెప్తారు. వాటితో పాటు మీరు తెలుసుకొని పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చూపిస్తున్నారు, అలా చూపించడానికి ట్రై చేయండి. ఇప్పుడు కొబ్బరి చెట్టు గురించి కొట్టినప్పుడు అక్కడ ఏంటంటే మనకి ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో చూసి ఆ వీడియోలో ఎలా చూపించారు వాళ్ళు, ఎందుకు ఇన్ని వ్యూస్ వచ్చాయి అని చెప్పి ఆ విధంగా చేయడానికి ట్రై చేయండి. మీ ఓన్ స్టైల్ ఎప్పుడు పనికిరాదు అనమాట యూట్యూబ్లో. ఇదేంటంటే మీ ఓన్ స్టైల్ చేసినప్పుడు అది ఆడియన్స్కి నచ్చకపోవచ్చు, మీకు నచ్చుతుంది. అది అంటే మీ వీడియో మీకు నచ్చుతుంది, బయట వాళ్ళకి నచ్చాలంటే మీ ఓన్ స్టైల్లో చేస్తే పనికిరాదు. అందరికీ నచ్చే విధంగా చేయాలి. అందరూ ఏది ఇష్టపడుతున్నారు అని చెప్పి అది ప్రొడ్యూస్ చేయాలి మనం అక్కడ. అంటే ఫర్ సపోజ్ ఒక ఏరియాలో, ఇప్పుడు ఈ ఏరియాలో కొబ్బరి నూనె వాడరు వంటల్లో. మనం కొబ్బరి నూనె అయితే మన తలకి రాసుకుంటాం. సో ఇక్కడ మనకి అది అవసరం లేదనుకోండి, వండడానికి అవసరం అనుకోండి. మనం కొబ్బరి నూనె అమ్మితే సేల్ అవుతుందా? అవ్వదు. వంట నూనె అమ్మితే సేల్ అవుతుంది. అలా అనమాట. మీకు ఆడియన్స్కి ఏది అవసరమో అది ఇవ్వండి. మా కేటగిరీలో మేము వెతుక్కోలేకపోతున్నామని మీరు అనొచ్చు. మీ కేటగిరీలో మీరు వెతుక్కొని మీ కేటగిరీ వీడియోసే, మీ టాపిక్సే, మీ కంటెంట్ని బట్టే మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరో ఏదో వీడియో చేశారు కదా ఆ వీడియో మనం చేసేద్దాం, ఇల్లు ఛానల్ ఈ వీడియో చేశారు కదా వ్యూస్ ఎక్కువ ఈ వీడియో చేద్దాం, అలా కాదు. మీ కేటగిరీలో, మీ టాపిక్స్లో మీకు సంబంధించిన వీడియోస్ మీరు చేసుకుంటూ పోవాలి. అది కూడా కంటెంట్ బాగుండాలి అండ్ టాపిక్ బాగుండాలి అండ్ అదేవిధంగా చేసే విధానం బాగుండాలి, చూపించే విధానం బాగుండాలి. ప్రతి ఒక్కటి ఒకదాని మించి ఒకటి చేస్తూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎంతోమంది ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది అనుకుంటున్నాను, చెప్పాను అనుకుంటున్నాను. మరికొన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఈ వంశీ టెక్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ విత్ వంశీ టెక్ వరల్డ్.